నేను ప్రార్థన చేస్తాను. ఉదాహరణకు మీకు చెప్తున్నాను, ఎవరెవరి కుటుంబాల్లో బాధలు కష్టాలు ఎక్కువ ఉండి నా దృష్టికి ఎవరికైతే ఇచ్చారో దేవుని సొల్లబడి మీకు చెప్పాలని కాదు కానీ ఏడ్చి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఏంటి వీళ్ళ బ్రతుకు, ఏంటి వీళ్ళ పరిస్థితి, ఇన్ని బాధలు పడుతున్నారు, ఇంత కష్టం అనిపిస్తున్నారు, ఏంటయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎందుకు రావట్లేదు వారి జీవితంలోకి దీవెన, ఎందుకు రావట్లేదు వాళ్ళ బ్రతుకులోకి దీవెన, ఆశీర్వాదం అని చెప్పేసి దేవునికి స్తుతి కలుగునుగాక. అంటే ఎందుకు రావట్లేదు అంటే, ఒకేవేళ నువ్వు దేవుని చేత పరిశోధించబడడం కోసం దేవుడిని పరిశోధిస్తున్నాడా? దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుని చేత పరిశోధించబడిన వారు ఎలా నిలబడతారు తెలుసా? ఎలా నిలబడతారు చెప్పండి. దానియేలు ఎలా నిలబడ్డాడు చెప్పు? షడ్రక్ మేషక్ అబేద్నెగో ఎలా నిలబడ్డారు? దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన జీవితం అట్లా కనపడలేదు అనుకుంటావేమో. నువ్వు నిలబడ్డావంటే ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె నిలబడినట్టే దేవునికి స్తుతి కలుగునుగాక. దానియేలు వలె నిలబడినట్టే దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుందండి? నీకు శ్రమ, శోధన, బాధ వస్తుంది. నీలో పాపం లేదు, నీలో తప్పు లేదు, నీలో అవిధేయత లేదు. అయినా నీ జీవితంలో శత్రువు ఏం చేశాడు? ఏదో శోధన తీసుకొచ్చాడు. అంటే ఏంటి? నీలో లేకుండా వచ్చింది. ఎలా నిలబడతాం అప్పుడు? చుట్టుపక్కల నాలుగు రకాలు అనుకుంటారు. ఎవరు అనుకుంటే నీకెందుకు, ఎవరు అనుకుంటే నాకెందుకు? దేవుడికి స్తుతి కలుగునుగాక. ఎవరు ఎన్ని మాటలు అనుకున్నా నాకేమీ కాదు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఎందుకని చెప్పండి? యోబు ఉన్నాడు. యోబు ఎంత పరిశోధించబడ్డాడు? ఎవరైనా పడగొట్టగలిగారా? అసలు దేవుని ఎదురు నిలబడడానికి వెళ్ళిందంటది. అది వచ్చి యోబుని శోధించింది. ఏదో చిన్న చెప్పండి, పిల్ల దెయ్యాలు కాదు, నిన్ను నన్ను శోధించే పిల్ల దెయ్యాలు కాదు, వచ్చింది యోబు దగ్గరికి. ఏం చేయలేకపోయింది? యోబును పడగొట్టడం దాని వల్ల కాక ముడుచుకొని వెళ్ళిపోయిందండి. 2 సార్లు వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెప్పింది. 3వ సారి అడ్రస్ లేదు. ఇక 3వ సారి అడ్రస్ లేదు. ఎందుకని ఆయన నిలబడ్డాడు దేవుడి కోసం. దేవుడికి స్తుతి కలుగునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అతను పడగొట్టడం, అతని విశ్వాసాన్ని భ్రష్టు పట్టించడం, ఆయన భక్తి జీవితాన్ని పాడు చేయడం, ఆయనకున్న పరిశుద్ధతను, ఆయనకున్న యథార్థతను పాడు చేయడం నా వల్ల కాదు అని వెళ్ళిపోయింది. ఎంతవరకు శోధించాలి అంత తుదమట్ట శోధించాను. ఇక మిగిలింది ఏమి? ఒక్క ప్రాణమే మిగిలింది. ఇలా ప్రాణం తీసేసినా కూడా ఆ దేవుడే అంటాడు, చచ్చిపోయినా కూడా నా విమోచన చూస్తానని చెప్తున్నాడు. ఇంకేం శోధించాను నేను? దేవుడికి స్తుతి. అపవాది చిత్తుగా ఓడిపోయింది, దేవుడు గెలిచాడు. దేవుడికి స్తుతి కలుగునుగాక. యోబు కూడా 2 అంతల దీవెన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఒకవేళ నీకు ఏదైనా శోధన వచ్చి బాధలు వచ్చినా నువ్వు వాళ్ళ నిలబడ్డావంటే దేవుని దగ్గర నుంచి ఒకవేళ చెప్పండి నిన్ను పరిశోధించడం కోసం దేవుడు కనిపెట్టుకున్నాడు. నేను దేవునికి మహిమ కలుగునుగా. అది నువ్వు కలవరపడిపోయి దిగులు పడి బోర్ నేర్చుకుంటూ ఏంటో నా బాధలు ఏంటో, నా కష్టాలు ఏంటో, నాది ఏంటో, అది ఏంటో, ఇది ఏంటో అంటే అది నీకు మొత్తానికి ఏదో వచ్చింది. ఏం చేయాలి? దాన్ని నువ్వే సరి చేసుకోవాలి. వింటున్నారా? అర్థమైందండి? నువ్వు సరి చేసుకో. దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డలు శోధించబడుతుంటే గిలగిలా కొట్టుకోరు, బాధపడరు, ఏడవరు, దిగులు పడరు, కలవరపడరు. ఇది అర్థం చేసుకోండి.